అడ్డొచ్చినోళ్ళని చంపుతూ ఉన్నది మొత్తం దోచుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, మర్డర్, మిస్టరీ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు మారిచి. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.8 బి రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడికి ఒక సీరియల్ కిల్లర్ వస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ కేవలం డాక్టర్లని టార్గెట్ చేసి వాళ్ళని చాలా ఘోరంగా టార్చర్ చేసి చంపుతాడు. కథలో విజయ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఈ కేస్ని ఇస్తారు. అయితే అతను ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేస్ని సాల్వ్ చేయాలి. అయితే ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకని డాక్టర్లను మాత్రమే మర్డర్ చేస్తున్నాడు? విజయ్ ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అతని ముందు ఒకదాన్ని మించి ఒకటి ట్విస్టులు వస్తూ ఉంటాయి. అయితే ఆ ట్విస్టులు ఏమిటి? విజయ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ వరకు చేరుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు క్రైమ్, థ్రిల్లర్తో పాటు మర్డర్, మిస్టరీ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు సత్యభామ. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.9 రేటింగ్ దొరికింది. మూవీలో ఎస్పీ సత్యభామ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తన దగ్గరికి ఒకరోజు హసీనా అనే ఒక అమ్మాయి వస్తుంది. తను తన భర్త తనని బాగా కొడుతున్నాడు అని చెప్తుంది. అప్పుడు సత్యభామ హసీనా యొక్క భర్త దగ్గరికి వెళ్లి అతనికి ఒక లాస్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఈ వార్నింగ్ ప్రాబ్లం ఎప్పుడు మారుతుంది అంటే ఒకరోజు హసీనా మర్డర్ జరుగుతుంది మరియు తన భర్త అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఏసీపీ సత్యభామ ఈ కేస్ని ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ వరకు చేరుకోవాలి. అయితే జరీనాని తన భర్త చంపాడా లేదా ఇంకెవరైనా చంపారా? ఏసీపీ సత్యభామ ఆ కిల్లర్ని పట్టుకుంటుందా అనేది ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ జియో హాస్టల్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు 100. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.5 ఐఎండిబి రేటింగ్ దొరికింది. మూవీలో సత్య అనే అతను ఉంటాడు. అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు మరియు క్రిమినల్ ని పట్టుకోవాలి అనుకుంటాడు. సత్య పోలీస్ ఆఫీసర్ అవుతాడు, కానీ అతన్ని కంట్రోల్ రూమ్ లో కూర్చోబెడతారు. సత్యకు ఈ పని చేయటం అసలు ఇష్టం ఉండదు. ఒకరోజు అతనికి ఒక కాల్ వస్తుంది మరియు ఆ కాల్ వల్ల తన జీవితం మారిపోతుంది. ఈ కాల్ తర్వాత సత్య ఒక కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఆ కేస్ ఏమిటి, ఆ కాల్ ఎవరు చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను కేవలం ఈ మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను. మూవీలో స్టోరీ చాలా బాగుంటుంది. మీరు మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు అమెకాన్ నోడిగల్. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.3 ఐఎండిబి రేటింగ్ దొరికింది. మూవీలో అంజలి అనే ఒక సిబిఐ ఆఫీసర్ ఉంటుంది. ఆమె 5 సంవత్సరాల క్రితం ఒక సీరియల్ కిల్లర్ని ఎన్కౌంటర్ చేసి ఉంటుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకరోజు అంజలి ఒక మర్డర్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకి ఒక విషయం తెలుస్తుంది. ఈ మర్డర్ సేమ్ ఎగ్జాక్ట్ గా 5 సంవత్సరాల క్రితం సీరియల్ కిల్లర్ చేసిన మర్డర్లా ఉంటుంది. ఆ సీరియల్ కిల్లర్ ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ఇప్పుడు అంజలి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాడు, ఎందుకు ప్రజలను చంపుతున్నాడు? అయితే అంజలి ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటుందా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ స్టోరీ మీకు నార్మల్ గా ఉంది అనిపించవచ్చు. మూవీని చూసినప్పుడు మూవీ స్టోరీ మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తుంది. మూవీ జియో హాస్టల్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు సేనాపతి. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.4 ఐఎండిబి రేటింగ్ దొరికింది.
మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒకరోజు ఒక క్రిమినల్ని ఫాలో చేస్తాడు. కాని మధ్యలో అతని గన్ దొంగలించబడుతుంది. అయితే అతని గన్ ఒక మెంటల్ వాడి దగ్గరికి వెళుతుంది. అతను తన గన్తో అమాయక ప్రజలను చంపుతూ ఉంటాడు. దానివల్ల ఆ పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద ప్రాబ్లంలో పడతాడు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఆ గన్ని వెతకాలి. ఎలాగైనా అమాయక మనుషులను చంపే ఆ మనిషిని పట్టుకోవాలి. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ తన మిషన్ని కంప్లీట్ చేయగలడా? మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి క్రైమ్, థ్రిల్లర్ మరియు సస్పెన్స్ చూడడానికి లభిస్తాయి. మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.